హరే కృష్ణ. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు వెళ్తూ ఉండగా ఒక గుర్రం కనిపిస్తుంది. ఆ గుర్రం దగ్గరికి వెళ్ళి నకులు సహదేవులు వెళ్ళి అడుగుతారు ఆ గుర్రం కావాలని. అడిగినప్పుడు ఆ గుర్రం యజమాని ఉండి ఇవ్వడం కుదరదు అని అంటాడు. అప్పుడు మేము ఎవరో తెలుసా తెలియదా నీకు, మేము పంచపాండవులమని చెప్తారు. అప్పుడు గుటంగా ఇవ్వడం కుదరదు అంటారు. నేను ఈ గుర్రం ఇవ్వాలంటే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి అని గుర్రము యజమాని అంటాడు. అప్పుడు మేము మహాజ్ఞానులము, మాకు తెలియదా, అడగండి చెప్తామని నకులు సహదేవులు అంటారు. అప్పుడు ఒక పెద్ద చెరువు ఉంటుంది. దాని పక్కల చిన్న చిన్న చెరువులు, ఒక 5-6 చెరువులు ఉంటాయి. ఈ పెద్ద చెరువులో నుంచి నీళ్లు తీసి ఈ చిన్న చెరువులో పోస్తే ఆ చిన్న చెరువులన్నీ నిండుతాయి. కానీ ఈ చిన్న చెరువుల నీళ్లు అన్నీ తీసి ఆ పెద్ద చెరువులో పోసినా కానీ ఆ చెరువు నిండదు. ఏమిటి అని ఆ గుర్రం యజమాని అడుగుతాడు ప్రశ్న. అడిగినప్పుడు ఆ చెరువులు చిన్న చిన్నగా ఉన్నాయని కొంత అంటారు. తర్వాత ఆ పెద్ద చెరువు కింద బొడుదు ఉందని, ఇట్లా రకరకాల సమాధానాలు చెప్తారు. ఆ తర్వాత అర్జునుడు వస్తాడు. అర్జునుడు గిటంగా అవి చిన్న చిన్నగా ఉన్నాడు కొంచెం నిండుతాయి, ఇది పెద్ద చెరువు కాబట్టి నిండదు అని ఆ విధంగా అంటాడు. తర్వాత భీముడు వస్తాడు. భీముడు గుటంగా అదే ప్రశ్న, ఒక పెద్ద చెరువు ఉంది, దాని పక్కల చిన్న చిన్న 5-6 చెరువులు ఉన్నాయి. ఈ పెద్ద చెరువులో నుంచి నీళ్లు దాంట్లో పోస్తే నిండుతుంది, కానీ ఈ చిన్న చెరువులో నుంచి నీళ్లు తీసి ఈ పెద్ద చెరువులో పోస్తే నిండదు. అదే ప్రశ్న సేమ్ చెప్తాడు గుర్రం యజమాన్యం. తనుగుటంగా అది ఇసుక ప్రాంతము, ఈ చిన్న చిన్న చెరువులు అది బురద ప్రాంతము, ఇట్లా రకరకాల సమాధానాలు చెబుతాడు. తర్వాత ధర్మరాజు వస్తాడు. ఆ ధర్మరాజు గిటంగా సేమ్ అదే విధంగా ప్రశ్న ఇస్తే అతను గిటంగా ఈ చిన్న చిన్న చెరువులు కాబట్టి నిండుతాయి, ఇది చాలా విశాలంగా ఉంది కదా పెద్ద చెరువు అని ఆ విధంగా చెప్తాడు. ఆ తర్వాత అందరూ ఏదో ఒక సమాధానం చెప్పిన తర్వాత కరెక్ట్ సమాధానం రాకపోయేసరికి ఆ గుర్రము యజమాన్యమే చెప్తాడు అన్నట్టు. ఈ పెద్ద చెరువు అనేది తల్లిదండ్రులు, ఈ పెద్ద చెరువు అయితే ఏదైతుందో తల్లిదండ్రులు. అయితే ఈ పెద్ద చెరువు, ఈ చిన్న చిన్న చెరువులు ఏంటంటే పిల్లలు, తల్లిదండ్రుల యొక్క పిల్లలు. అయితే ఈ పెద్ద చెరువు ఏంటంటే ఈ పిల్లల పైన పెట్టుకునే ప్రేమ, ఆకాంక్ష, నమ్మకం ఆ విధంగా ఉంటుందని చెప్తాడు అన్నట్టు. ఈ పెద్ద చెరువు ఏదైతుందో వాళ్ళు తల్లిదండ్రులు అన్నట్టు. వీళ్ళపైన ప్రేమ చూపించే ప్రేమ, నమ్మకం, ఆకాంక్ష ఆ విధంగా ఉంటాయని ఆ గుర్రము యజమాన్యం చెప్తాడు అన్నట్టు. ప్లీజ్ సబ్స్క్రైబ్. హరే కృష్ణ.